హాయ్ మాస్. వీడియో చాలా లేట్ అయిందని నాకు తెలుసు. నెక్స్ట్ లెవెల్ వేగంగా అప్లోడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. ఇప్పటికే ఈ వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీన్ ఓపెన్ చేస్తే మన డానియల్ వాళ్ళు ఒక గంట ముందే అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఒక కాఫీ షాప్కి వెళ్తారు. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ మన డానియల్ చూసి ఫ్లాట్ అయిపోతారు. అబ్బాయిలందరూ మన డానియల్ వాళ్ళ దుక్కు కోపంగా చూస్తుంటారు. దానికి రివర్స్గా మన జాక్లు కూడా వాళ్ళ దుక్కు కోపంగా చూస్తాడు. ఇది ఇలా జరుగుతున్నప్పుడు మీరా వాళ్ళు బయట వెళ్తుంటారు. అది మన జాక్ చూసి వెళ్ళి మాట్లాడతాడు. అప్పుడే అక్కడికి ఇందాకలా కోపంగా చూసిన అబ్బాయిలు వచ్చి జాక్తో ఫైట్కి రమ్మంటారు. అక్కడ మీరా ఉంది కాబట్టి మన జాక్ ఫైట్ చేయనని అంటాడు. ఇంతలో మన వాళ్ళు ఎవరి కోసమైతే ఆ ఊరికి వెళ్ళారో ఆ లీడరే వస్తాడు. అక్కడికి జరిగింది వాళ్ళ మనుషుల దగ్గర తెలుసుకొని మన జాక్ మీద ఒక సర్ప్రైజ్ అటాక్ చేస్తాడు. ఇంతలో నా పిల్లడు మన జాక్కి వాడేం డబ్బులు తీసుకున్నాడు అని చెప్తాడు. ఇంతలో నా లీడర్ మన జాక్ మీద మల్టిపుల్ అటాక్స్ చేసి మన జాక్ని పడుకోబెట్టేస్తాడు. దాంతో మన జాక్ని మీరా సేవ్ చేస్తుంది. ఇంతలోనే వాళ్ళకి ఏదో పని ఉందని ఆ లీడర్ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంతలో మన జాక్ లేచి మన డానియల్ వాళ్ళతో వాళ్ళు ఎక్కడైతే మీట్ అవుదాం అనుకున్నారో ఆ ప్లేస్కి వెళ్తారు. అక్కడ లీడర్ మన జాక్ని చూసిన తర్వాత, యారా నిన్ను కొట్టిందే చాలక నీ చెంచగాళ్ళని కూడా కొట్టాలా అని అంటాడు. దానికి మన వాస్కో కోపం వచ్చి ఫైట్ చేయడానికి వెళ్తాడు. కానీ మన జాక్ అప్పుడే తను ఆపి నేను వెళ్తాను ఫైట్కి అని చెప్తాడు. అప్పుడు ఒక అన్నయ్య మన జాక్ని సర్ప్రైజ్ అటాక్ చేద్దామని అనుకుంటాడు. దాన్ని మన జాక్ ఈజీగా డాజ్ అయ్యి వాడు మూతి మీద కొట్టి ఆ నేను పడుకోబెట్టేస్తాడు. నెక్స్ట్ ఇంకొక అన్నయ్య వీడు బాక్సర్ కాబట్టి మనం ఈయన్ని పట్టుకుంటే వీడు మనల్ని కొట్టలేడు అని అనుకొని అటాక్ చేయడానికి వస్తాడు. కానీ దాన్ని మన జాక్ చాలా ఈజీగా డాజ్ అయ్యి వాడికి మల్టిపుల్ అటాక్స్తో కొట్టి పడుకోబెట్టేస్తాడు. నెక్స్ట్ ఆ లీడర్ మన జాక్లీ చాలా ఫైట్ చేశాడు కాబట్టి అలిసిపోయి ఉంటాడు. ఇదే నాకు దొరికిన ఛాన్స్ అని ఫైట్ చేయడానికి వెళ్తాడు. అటాక్ చేస్తున్నప్పుడు మన డానియల్ జాక్ని ఎలా కొట్టాడో సేమ్ అలానే జాక్ ఆ లీడర్ని కొడతాడు. దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంతలో అక్కడికి కొంతమంది జనాలు వస్తారు. వాళ్ళు ఎలా వచ్చారబ్బా అనుకుంటే ఈ అన్నయ్య సెకండ్ ఇయర్లకి ఫస్ట్ ఇయర్లకి ఫోన్ చేసి మమ్మల్ని ఎవరో కొడుతున్నారు మాకు సపోర్ట్కి రండిరా అని పిలుస్తుంటాడు. ఇంతలో మన వాస్కో రంగంలోకి దిగుతాడు. మన వాస్కో టాటూస్ని చూడగానే వీడు ఏదో పెద్ద గ్యాంగ్స్టర్ అనుకుని వాళ్ళందరూ జడుస్తారు. కానీ ఆ టాటూస్కి మంచి స్టోరీ ఉంది. అది మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే ఈ జేస్ వాళ్ళు వస్తారు. మళ్ళాగే వాస్కో కూడా షాక్ అయ్యి మీరు ఎలా వచ్చారని అడుగుతాడు. దానికి మన జేస్ మన ఫ్రెండ్షిప్ టెలిపతి వల్ల వచ్చాను అని చెప్తాడు. కానీ నిజానికి మన వాస్కో ఫోన్లో జీపీఎస్ యాప్ ఎక్కించి ఉంటాడు మన జేస్, దానివల్ల వచ్చి ఉంటారు. ఇంతలోనే ఒకడు మన వాస్కో మీద అటాక్ చేస్తాడు. కానీ దాన్ని మన వాస్కో బ్లాక్ చేసి వాడిని బత్తాయిని పిండినట్టు పిండేస్తాడు. ఇప్పుడు మన స్టోరీలో కొంచెం వెనక్కి వెళ్తే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్స్కి పిలిచి ఉంటారు కాబట్టి మన డానియల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు సెకండ్ ఇయర్స్ అనమాట. ఫస్ట్ ఇయర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి మన జే తగులుతాడు. వాళ్ళందరినీ మన జే ఓడించి చక్కగా కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఎంతలోనే అక్కడికి ఒక ఇద్దరు వచ్చి గురువు నువ్వు సిగరెట్ తాగుతున్నావు దీనివల్ల నీకు లవ్ రాదు అని చెప్తాడు. దానికి మన జే ఓ నాయనా లవ్ రాదా అనుకొని సిగరెట్ మానేస్తాడు. ఇప్పుడు మనం ప్రజెంట్కి వస్తే ఆ లీడర్ మన డానియల్ని ఒక పిల్లబచ్చ అనుకొని మన డానియల్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే డానియల్ దాన్ని డాజ్ అయ్యి ఇంటి పెద్ద మీద ఎలా అటాక్ చేస్తాడు అలా అటాక్ చేస్తాడు. కానీ ఈసారి బెటర్గా అటాక్ చేస్తాడు. దానివల్ల ఆ అటాక్స్ ఆ లీడర్కి తగులుతాయి. కానీ మన జాక్ నేర్పించిన స్ట్రైట్ పంచ్ని కూడా ఫైనల్ అటాక్ లాగా ఉపయోగించి ఆ ఒక్క అటాక్ తోటే ఓడిస్తాడు. ఇది మన వాస్కో చూసి లిటిల్ డానియల్కి బిగ్ డానియల్కి ఏదో సంబంధం ఉంది అని అనుకుంటాడు. ఇంతటితో ఈ ఆర్క్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆర్క్ ఎగ్జామ్ ఆర్క్ ఆర్ స్టడీ ఆర్క్, మీరు ఏదనుకుంటే అదే. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్లో మన జాక్ తన కొత్త షూస్ను వేసుకొని షో కొడుతూ ఉంటాడు. అంతలో అక్కడ కిమ్ వచ్చి అరే బాబు ఎగ్జామ్స్ వచ్చే చదువుకోండిరా అని చెప్తుంది. మన డానియల్ సెకండ్ బాడీ అందంగా స్ట్రాంగ్గా ఫాస్ట్గా ఉండొచ్చు. కానీ బుర్ర మాత్రం ఒకటే కాబట్టి ఆ బుర్రలో చదువు గురించి ఏమీ ఉండదు. ఎందుకంటే ఆడు మన డానియల్ పార్క్ కాబట్టి. ఇంతలో వాళ్ళమ్మ ఫోన్ చేసి చదువుకోరా బాబు అని మనోడికి ఒక మోటివేషన్ ఇస్తుంది. కాబట్టి మనోడు స్టోర్లో బుక్ తీసి చదువుతాడు. కానీ ఏమీ అర్థం కాదు. ఇలాగైతే లాభం లేదని మరుసటి రోజు తన క్లాస్లోని టాపర్ అయిన జే దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయని అడుగుతాడు. దానికి మన జే కూడా సరేనని ఒప్పుకుంటాడు.
అలా వాళ్ళిద్దరూ సాయంకాలం వరకు చదువుకుంటారు. సాయంకాలం మన డానియల్ డ్యూక్ వాళ్ళతో లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలని అనుకుంటాడు. అలా వాళ్ళ లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నప్పుడు పక్క రూమ్లో మన వాస్కో వాళ్ళు చదువుతుంటారు. మన వాస్కోకి ఏమీ అర్థం కాక జేస్ని, అరే బాబు నీ తెలిపతి వాడి నన్ను ఎగ్జామ్ పాస్ చేయించరా అని అడుగుతాడు. ఇలా సీన్ కట్ చేస్తే టూర్లో మన డానియల్ ఉంటాడు. అక్కడికి జోయి వచ్చి టైం పాస్ చేస్తూ ఉంటుంది. దానికి మన డానియల్, నువ్వు ఇలా టైం పాస్ చేయకు, మళ్ళీ నీకు ఏదైనా అయితే ఇబ్బంది అని అంటాడు. దానికి జోయి ఫిదా అయిపోయి మన డానియల్ ఏం చేస్తున్నాడా అని చూస్తుంది. అప్పుడు మన డానియల్ చదువుతుంటాడు. నువ్వేటి చదువుతున్నావు, ఇది మీకు ఉండదు కదా అని అడిగితే, నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తాడు మన డానియల్. సరేలే అయితే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మన ఇద్దరం చదువుకుందామా, నీకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్తుంది మన జోయి. అలా కొన్ని రోజులు తెల్లారి జే తోటి, సాయంకాలం డ్యూక్ తోటి, అలానే నైట్ జోయ్ తోటి చదువుతుంటాడు. అలా మిడ్ నైట్ తను చదివినవన్నీ రివిజన్ చేసుకొని రోజులు గడిపేస్తాడు. అలానే ఎగ్జామ్స్ టైమ్స్ రానే వచ్చి తను చదువుకున్న పుణ్యమా అని ఎగ్జామ్ బాగా రాస్తుంటాడు. అలా అనుకోకుండానే ఒకసారి పడుకుని పోయినప్పుడు తను రెండో బాడీలో లేచి తను రాసింది రైటో రాంగా అని చూసి చెక్ చేసుకుంటాడు. అలా ఒరిజినల్ బాడీలోకి వచ్చినప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది. ఎలాగైతే నేను సింపుల్గా కాపీ కొట్టగలను అని అన్ని ఎగ్జామ్లో కాపీ కొట్టేసి టాపర్ అవుతాడు మన డానియల్. కానీ అప్పుడే తన క్లాస్ ప్రెసిడెంట్ నేను థర్డ్ ప్లేస్ వచ్చానని ఏడుస్తుంటాడు. అది మన డానియల్ చూసి వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారు, నేను మాత్రం సింపుల్గా చీట్ చేశాను అని గిల్టీ ఫీల్ అవుతాడు. సాయంత్రం వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నేను ఫస్ట్ వచ్చానని చెప్తాడు. వాళ్ళ అమ్మ సంతోషపడిన మన డానియల్కి గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది. అలాగైతే లాభం లేదు, నేను కష్టపడాలని అనుకుంటాడు. అనుకుని తన ఒరిజినల్ బాడీలో మార్నింగ్ రన్నింగ్కి వెళ్తాడు. అది మనం వాస్కో చూస్తాడు. ఇంతటితో ఈ ఆర్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చే ఆర్క్ బోట్ క్యాంప్ ఆర్క్. సరే ఇంక స్టోరీలోకి అడుగు పెడితే ఓపెన్ చేస్తే బోట్ క్యాంప్ కోసం అందరూ స్టైలిష్గా రెడీ అయి ఉంటారు. వాళ్ళందరూ బస్సులో బయలుదేరుతుంటారు. మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మన డానియల్ ఎప్పుడు వాళ్ళ సార్ పక్కనే కూర్చున్నారు. ఎందుకంటే వాడికి ఫ్రెండ్స్ లేరు, అలానే తనకు బుల్లీస్ ఉన్నారు కాబట్టి జడిసి సార్ పక్కన కూర్చునేవాడు. అలానే ఇప్పుడు కూడా కూర్చుందాం అనుకుంటాడు, కానీ తన ఫ్రెండ్స్ అందరూ తనకు వెనక రమ్మంటారు. అలా డానియల్ వెనక్కి వెళ్ళి వాళ్ళతో ఎంజాయ్ చేస్తాడు. అలానే ఇంకో బస్సులో మన వాస్కో వాళ్ళు ఉంటారు. వాళ్ళ గ్రూప్లో ఒక్క అమ్మాయి కూడా ఉండదు. వాళ్ళ గ్రూప్లో సందడి రావాలని మన జేసు డ్యాన్స్ వేయడం మొదలు పెడతారు. అలా వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ డ్యాన్స్ వేసి సరదాగా ఉంటారు. అప్పుడే మన వాస్కో అనుకోకుండా అద్దంలో చూస్తే ఇంకో బస్సులో అందరూ అమ్మాయిలు ఒకడే అబ్బాయి ఉండడం చూసి వీళ్ళందరూ సాడ్ అయిపోతారు. బస్సులన్నీ క్యాంప్ దగ్గరికి వచ్చి అలా అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టడానికి మన జాక్ ఉన్న వింజిన్ ఇద్దరు పోట్లాడతారు. ఇంతలో అక్కడికి డానియల్ వాస్కో వచ్చేసరికి వాళ్ళిద్దరు సైలెంట్ అయిపోతారు. ఇంతలోనే అక్కడికి ఒక ఇద్దరు వ్యక్తులు వస్తారు. అందులో ఒకడు హ్యాండ్సమ్గా ఉంటాడు, ఇంకోడు అగ్లీగా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఆ క్యాంప్ యొక్క ఇన్స్ట్రక్టర్స్ అనమాట. అలా వాళ్ళు లగేజ్ చెక్ చేస్తున్నప్పుడు కొంతమంది దొరికిపోతారు. దొరికిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తారు. ఇంతకు మీకు చెప్పలేదు కదా, ఇన్స్ట్రక్టర్స్లోన అందంగా ఉన్నాడు జూనియర్ అనమాట, అగ్లీగా ఉన్నాడు సీనియర్ అనమాట. మన సీనియర్ దగ్గరికి ఎవరు రారు, ఎందుకంటే తను అగ్లీగా ఉన్నాడని ఒకే కారణంతో అందరూ జూనియర్ దగ్గరికి వెళ్తారు. దాంతో మన సీనియర్ ఫీల్ అవుతాడు. ఎవరి పనులు వాళ్ళు చేస్తూ సరదాగా ఎంజాయ్గా ఆనందంగా గడుపుతుంటారు. ఇలా నైట్ అవుద్ది. డూలీ వాళ్ళు మన జాక్ నిన్న డానియల్ని పార్టీకి రమ్మని పిలుస్తారు. కానీ మన డానియల్ ఉన్న జాక్ వేరే పని ఉందని చెప్పి వెళ్ళిపోతారు. అలా మన జాక్లీ మీరా దగ్గరికి వెళ్ళి వాళ్ళని పార్టీకి పిలుస్తాడు. పార్టీలో మొత్తం జాక్, జీహో, మీరా, డానియల్, కిమ్ అలానే జోయ్ కూడా ఉంటారు. అక్కడ మీరా తప్ప అందరూ మందు తాగి చిల్ అవుతూ ఉంటారు. అలా సీన్ కట్ చేస్తే ఎవడో అమ్మాయిల ఫోటోలు లీక్ చేస్తూ ఉంటాడు. అలా తెల్లారయ్యేసరికి మన డానియల్, జీహో లీక్సి వాళ్ళ అవతారాలు చూసుకుంటారు. తర్వాత రోజు క్యాంపులో ఆ జూనియర్ గడు అమ్మాయిలతో జలకలాడుతూ ఉంటాడు. అది మన సీనియర్ చూసి వాడు కూడా జలకలాడతాడు, కానీ ఫెయిల్ అవుతాడు. సీనియర్ గడు గడిగడికి మన మీద దుక్కే చూస్తుంటాడు. ఇలా ఈరోజు పీస్ఫుల్గా గడిచిపోయింది అనుకుంటాం, కానీ అసలు అది ఇప్పుడే మొదలైంది. సీన్ కట్ చేస్తే నైట్ మన సీనియర్ గాడు మీరని ఎందుకో వెతుకుతుంటాడు.
అలా వెతుకుతున్నప్పుడు మీరా ఆ జూనియర్ గడుతూ ఉంటుంది. ఇంతలో మన సీనియర్ జూనియర్ మీదకి జంప్ చేసి అటాక్ చేస్తాడు. ఇంతలో అక్కడ కిందకి ఫోన్ పడి అందులో మీరా ఫోటో కనబడుతుంది. అది మన మీరా చూసి షాక్ అయ్యి జూనియర్ని సేవ్ చేస్తుంది. దొరికింది ఛాన్స్ అని ఆ జూనియర్ గాడు సీనియర్ని కొడుతుంటాడు. ఇంతలో సీన్ కట్ చేస్తే ఇంతలో మన డానియల్ వాళ్ళ బాస్ మన డానియల్కి కొన్ని పోస్టర్లు ఇచ్చి అతికించమని చెప్తాడు. మన డానియల్ అతికిస్తున్నప్పుడు అందులో జూనియర్ గడి కనబడతాడు. అప్పుడు డానియల్ షాక్ అవుతాడు. ఆ పోస్టర్ల వల్ల ఆ జూనియర్ గడు ఒక కామందుడని తెలుస్తుంది. అలానే ఆ ఫొటోస్ అప్లోడ్ చేసింది కూడా వీడే. ఇది మన సీనియర్ గడు తెలుసుకొని మీరాని కాపాడడానికి వస్తాడు. వచ్చి ఇలా తన్నులుతుంటాడు. ఇంతలో నా జూనియర్ గడు మన మీరాని కొట్టి తను బలవంతం చేయాలని అనుకుంటాడు. ఇంతలోనే ఆడ బోడీ ఫ్లాష్ బ్యాక్ మనకు తెలుస్తుంది. వాడు చిన్నప్పటి నుండి ఎలాంటి తప్పు చేసినా తిరిగి అందరూ వాడికే సపోర్ట్ చేయడం చూసి వాడు ఇలా తయారవుతాడు. ఇంతలో సీనియర్ ఆ జూనియర్ని అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆ జూనియర్ మార్షల్ ఆర్ట్ ఉపయోగించి రక్తాలు వచ్చే విధంగా కొడతాడు. అయినా తను కాపాడడానికి ట్రై చేస్తాడు. దాంతో తన్ని చాలా దారుణంగా కొడతాడు ఆ జూనియర్. సీన్ కట్ చేస్తే మన జాక్కి ఇంక మేర రాలేదని తెలుసుకొని తను వెతకడానికి వెళ్తాడు. ఇంతలో మన డానియల్ జోయికి ఫోన్ చేసి బిగ్ డానియల్ లేపమని చెప్తాడు. అలా డానియల్ వాళ్ళు కూడా మీరాని వెతకడానికి వెళ్తారు. ఇంతలోనే ఆ జూనియర్ గాడు మన మీరాని కొట్టి తను బలవంతం చేయబోతాడు. అంతలోనే అక్కడికి జాక్ వచ్చి ఆ జూనియర్ మీద అటాక్ చేస్తాడు. జూనియర్ గాడు లోకిక్ని వాడి దాన్ని బ్లాక్ చేస్తాడు. అలానే మొయితైని వాడి మన జాక్ యొక్క చేతుల్ని అలానే రిప్స్ని కొడతాడు. అలా జూనియర్ గాడు ఫైనల్ అటాక్ చేస్తున్నప్పుడు మన సీనియర్ దాన్ని ఆపుతాడు. ఇంతలోనే మన జాక్ తన విరిగిపోయిన చేతులతోటే ఆ జూనియర్ని రక్తం వచ్చేలా కొడతాడు. ఇంతలోనే అక్కడికి మన డానియల్ వాళ్ళు వచ్చి ఆ జూనియర్ గాడిని పోలీసులకు అప్పచెప్తారు. అలానే మన జాక్ ఉన్న ఆ సీనియర్ హాస్పిటల్లో చేరుతారు. ఇంతటితో ఈ ఆర్క్ కంప్లీట్ అయింది. రాబోయే వీడియోలో మనం వాస్కో పాస్ట్ని కవర్ చేద్దాం. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట సింబల్ కూడా నొక్కండి. అంతే, ఈ వీడియో ఎదుకు ఇచ్చాలు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫర్ నౌ.